చీకటి కమ్ముకున్న అర్ధరాత్రి చుట్టూ అంతా నిశ్శబ్దం. పద్దనారం ప్రాంతంలో ఒక వ్యక్తి గుండె మాత్రం అలజడిగా వేగంగా కొట్టుకుంటోంది. అతని కళ్ల ముందు 20 ఏళ్ల జీవితం ఒక సినిమా రీలులా తిరుగుతోంది. నమ్మిన మామ చేతిలోనే మోసపోవడం, కఠినమైన శ్రమ, సొంత వారి మధ్యే పరాయివాడిగా మారిన వేదన. ఆ వ్యక్తి యాకోబు. అవును. ఇప్పుడు దేవుని మాటను పట్టుకుని తన ప్రాణాన్ని, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక పలాయనానికి సిద్ధమవుతున్నాడు. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, భయం నుండి విశ్వాసంలోనికి, బానిసత్వం నుండి స్వేచ్ఛలోనికి సాగే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం. నిజమే. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది కదా. మన బలం, తెలివి అవేవీ మనల్ని కాపాడలేవనిపిస్తుంది. అవును. సరిగ్గా అలాంటి సమయంలోనే దేవుడు ఎలా పనిచేస్తాడో ఈ కథ మనకు చూపిస్తోంది. గత పరిశీలనలో దేవుడు యాకోబుకు తిరిగి వెళ్లమని చెప్పడం, అతని భార్యలు అంగీకరించడం చూశాం. ఈరోజు ఆదికాండము 31వ అధ్యాయం 17 నుండి 35 వచనాలను మనం లోతుగా పరిశీలిద్దాం. మానవ బలహీనతలు, ఈ కుటుంబ కలహాల మధ్య కూడా దేవుని నిబంధన నమ్మకత్వం ఎంత స్థిరంగా ఉంటుందో చూద్దాం. సరే, ఈ ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం. వచనం 17-18 చదువుకుంటే, అప్పుడు యాకోబు లేచి తన కుమారులను, తన భార్యలను ఒంటెల మీదే ఎక్కించెను. అకడు కనాను దేశమునకు వెళ్ళుటకు తాను సంపాదించిన యావదాసిని, తన పశువులన్నిటినీ తోలుకొనిపోయెను. అంటే దేవుని మాట రాగానే యాకోబు ఇక ఆలోచించలేదు, వెంటనే బయల్దేరాడు. అవును, ఏమాత్రం ఆలస్యం చేయలేదు. 20 ఏళ్ల క్రితం ఒంటరిగా చేతిలో ఒక కర్రతో వచ్చిన యాకోబు ఇప్పుడు చూడండి, ఒక పెద్ద పరివారంతో, 2 గొప్ప సమూహాలతో, అపారమైన సంపదతో తిరిగి వెళ్తున్నాడు. ఇది దేవుడు తన వాగ్దానాన్ని ఎంత అద్భుతంగా నెరవేరుస్తాడో చెప్పడానికి ఒక సజీవ సాక్ష్యం. కరెక్ట్. దేవుడు తన ప్రజల శ్రమను, వాళ్ల కన్నీటిని ఎన్నడూ మరిచిపోడు. లాబాను అన్యాయంగా దోచుకున్నదానికి ప్రతిఫలంగా దేవుడే యాకోబుకు న్యాయమైన జీతాన్ని అద్భుతంగా బదిలీ చేశాడు. దేవుని మంచితనం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అంతా దైవికంగానే జరిగిందా, లేక ఇందులో కొంచెం మానవ తెలివి కూడా ఉందా? ఎందుకంటే 20వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటది? యాకోబు పారిపోవుటకై తాను ఉద్దేశించిన సంగతి లాబానుకు తెలియనీయక అతన్ని మోసపుచ్చెను అని ఉంది. ఈ మోసమనే పదం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది. దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి ఇలా మోసం చేయవచ్చా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనం మూల భాషను అర్థం చేసుకోవటం చాలా సహాయపడుతుంది. ఓ, తెలుగులో మోసపుచ్చెను అని అనువదించిన మూల హెబ్రూ భాషలో వాడిన పదం వేరు. దాని గనాబ్లెబ్ అంటారు. గనాబ్లెబ్. అవును, దాని అక్షరార్థం హృదయాన్ని దొంగిలించడం లేదా మనసును పక్కదారి పట్టించడం. అంటే ఇది మనం సాధారణంగా అనుకునే స్వార్థపూరితమైన మోసం కాదు. మరింకేంటి? ఆత్మరక్షణ వ్యూహం అన్నమాట. యాకోబు చెప్పి ఉంటే లాబాను అతన్ని వెళ్ళనిచ్చేవాడా? అస్సలు వెళ్ళనిచ్చేవాడు కాదు. ఖచ్చితంగా లేదు. కాబట్టి ఇది నైతిక తప్పిదం కన్నా ఒక వ్యూహాత్మక చర్యగా మనం చూడాలి. అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి తెలివిని ఉపయోగించడాన్ని దేవుడు తప్పుపట్టడు అన్నమాట. అయితే యాకోబు వ్యూహంలో ఉండగా అతనికి తెలియకుండానే రాహేలు ఒక పెద్ద తప్పు చేసింది కదా. అవును, అది కథను పూర్తిగా మార్చేసింది. 19వ వచనం చూద్దాం. ఆ సమయమున లాబాను తన గొర్రెల బొచ్చు కత్తరించుటకు వెళ్ళియుండెను. అప్పుడు రాహేలు తన తండ్రి ఇంటి దేవతా విగ్రహములను దొంగిలించెను. అసలు యాకోబుకు ఈ విషయం తెలియదు. ఒక పక్క దేవుని మీద ఆధారపడి ప్రయాణం మొదలు పెడితే, మరో పక్క రాహేలు చేసిన ఈ పని మొత్తం కుటుంబాన్ని ప్రమాదంలో పడేసింది. అసలు ఆ విగ్రహాల కథేంటి? ఎందుకు దొంగిలించింది? సరిగ్గా ఇక్కడే ఒక ఊహించని మలుపొస్తుంది. ఆ విగ్రహాలు అంటే హెబ్రీలో వాటిని తెరాఫీం అంటారు. అవి కేవలం పూజ కోసం పెట్టుకునే బొమ్మలు కావా? అస్సలు కాదు. వాటి వెనుక ఒక పెద్ద చారిత్రక, చట్టపరమైన నేపథ్యం ఉంది. ఆ కాలంలో నూజీ అనే ప్రాంతంలో దొరికిన మట్టి పలకల ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటది? ఒక కుటుంబంలోని ఈ గృహదేవతలను ఎవరు కలిగి ఉంటారో ఆ కుటుంబం యొక్క పూర్తి ఆస్తికి వారే చట్టబద్ధమైన వారసులు అవుతారు. ఒక్క నిమిషం, అంటే రాహేలు కేవలం ఒక మూఢనమ్మకంతో ఆ బొమ్మలను దొంగిలించలేదన్నమాట. అవును, ఆమె తన కుటుంబ భవిష్యత్తు కోసం ఆస్తిలో హక్కు దక్కాలని ఒక చట్టపరమైన ఎత్తుగడ వేస్తోందా? బహుశా రాహేలు ఉద్దేశం అదే కావచ్చు. తన తండ్రి తనను, తన సోదరిని ఎలా అమ్మేశాడో, కట్నం కూడా ఇవ్వకుండా ఎలా మోసం చేశాడో ఆమెకు బాగా తెలుసు. నిజమే. కాబట్టి తన వాటాను
తన పిల్లల హక్కును దక్కించుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకుని ఉండవచ్చు. అయితే ఇక్కడే విశ్వాసానికి అపనమ్మకానికి మధ్య ఉన్న పోరాటాన్ని మనం గమనించాలి. అది ఆర్థిక వ్యూహమైన దేవుని మీద నమ్మకం ఉంచిన కుటుంబంలో ఇలాంటి విగ్రహాలను దొంగిలించకం సరైనదేనా? దేవుని ప్రణాళికను నమ్మకుండా తన సొంత తెలివి మీద ఆధారపడటం లాంటిది కాదా ఇది? ఖచ్చితంగా మీరు చెప్పింది 100% నిజం. రాహేలు చర్యలో విశ్వాసం, అపనమ్మకం రెండూ కనిపిస్తాయి. దేవుడు యాకోబును ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసినా ఆమె తన భవిష్యత్తును తన చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నించింది. మన జీవితాల్లో కూడా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది కదా. నిరంతరం దేవుని వాగ్దానాలు మన దగ్గర ఉంటాయి, కానీ మన సమస్యలకు మనమే పరిష్కారాలు వెతుక్కుంటూ ఉంటాం. రాహేలు కథ మనకొక అద్దం లాంటిది. ఇక లాబాను సంగతి చూద్దాం. 22, 23 వచనాలు. 3వ దినమున యాకోబు పారిపోయేనని లాబానుకు తెలుపబడెను. అప్పుడతడు తన బంధువులను వెంట పెట్టుకుని గిలాదు కొండ మీద అతని కలుసుకొనెను. 7 రోజుల ప్రయాణం చేసి మరీ వెంబడించాడు. అవును, లాబాను కోపానికి అసలు కారణం తన దేవుళ్ళు పోయారన్న భక్తి కాదు కదా. అస్సలు కాదు. తన ఆస్తి, తన వారసత్వపు హక్కు ఎక్కడ పరాయి పాలవుతుందో అనే స్వార్థపూరిత భయమే అతన్ని అంత దూరం నడిపించింది. ఇప్పుడు కథ ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది. యాకోబు ఇప్పుడు పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అవును, యాకోబును, అతని కుటుంబాన్ని నాశనం చేయగల శక్తి, కోపం, సైన్యం అన్నీ లాబానుకున్నాయి. ఇక లాభం లేదు. యాకోబు దొరికిపోయాడు అనుకుంటున్న సమయంలో కథలో అసలైన హీరో రంగప్రవేశం చేశాడు. దేవుడు. అవును, 24వ వచనం మనకు ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. అయితే ఆ రాత్రి దేవుడు స్వప్నమందు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకుకుండా జాగ్రత్తపడుమని అతనితో చెప్పెను. ఆ మాటల్లో ఎంత అధికారముందో చూడండి. ఇది కేవలం ఒక సలహా కాదు, ఒక ఆజ్ఞ. మంచిగాని చెడ్డగాని అంటే అర్థమేంటి? అంటే యాకోబును పొగడటానికి ప్రయత్నించకు, బెదిరించడానికి ప్రయత్నించకు. అతనితో నీకు సంబంధం లేదు. అతను నావాడు, నా సంరక్షణలో ఉన్నాడు అని దేవుడు లాబానుకు స్పష్టం చేస్తున్నాడు. అద్భుతం. దేవుని సార్వభౌమాధికారమంటే ఇదే. ఆయన దుర్మార్గుల హృదయాన్ని మార్చకపోయినా వారి చేతులను కట్టివేయగలడు. మన భద్రత మన బలం మీద కాదు, మనకు తెలియకుండానే మన శత్రువులతో మాట్లాడే దేవుని నియంత్రణపై ఆధారపడి ఉంటుంది. ఇది వింటుంటే ఎంతో ధైర్యం వస్తుంది. ఆ తర్వాత జరిగిన ముఖాముఖిలో లాబాను కపట ప్రేమను ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అవును, 26 నుండి 29 వచనాలు చూస్తే, నన్ను మోసం చేశావు, చెప్పి ఉంటే నిన్ను సంతోషంగా పాటలతో సాగనంపేవాడిని కదా అని అంటాడు. పచ్చి అబద్ధం. అంతేకాదు, నీకు హాని చేయుటకు నాకు శక్తి కలదు గాని మీ తండ్రి దేవుడు నాతో మాట్లాడాడు అని కూడా ఒప్పుకుంటాడు. దుర్మార్గుల నైజమిదే. వారి దుష్ట ఉద్దేశాలు విఫలమైనప్పుడు తాము మంచివాళ్లమని నటించడం సాధారణం. కాని ఈ సంభాషణలో యాకోబు కూడా ఒక పెద్ద పొరపాటు చేశాడు. ఏం చేశాడు? తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ఆవేశంలో 32వ వచనంలో, ఎవరి యొద్ద నీ దేవతలు దొరుకుతాయో వారు బ్రతకకూడదు అని తొందరపడి శపించాడు. అయ్యో! ఆ విగ్రహాలు తన ప్రియమైన భార్య రాహేలు దగ్గరే ఉన్నాయని అతనికి తెలియదు కదా. అవసరమైన మాటలు అనేస్తాం. మన మాటల విషయంలో, ముఖ్యంగా కోపంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సంఘటన మనకు గుర్తు చేస్తోంది. ఆ తొందరపాటు శాపమే భవిష్యత్తులో రాహేలు మరణానికి కారణమైందని అంటారు కదా. చాలామంది బైబిల్ పండితులు అలా వివరిస్తారు. మన మాటలకు ఎంత శక్తి ఉంటుందో కదా. నిజమే. ఇక రాహేలు లాబాను గుడారాలన్నీ వెతికాడు కాని ఆ విగ్రహాలను కనుగొనలేకపోయాడు. ఎందుకంటే 34వ వచనంలో, రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంట గంతలో పెట్టి దానిమీద కూర్చుండెను. ఈ దృశ్యంలో ఒక గొప్ప వ్యంగ్యం దాగి ఉంది. వ్యంగ్యమా? అవును. లాబాను పూజించే, ఆస్తికి హక్కునిస్తాయని నమ్మే ఆ శక్తివంతమైన దేవతలిప్పుడెక్కడున్నాయి? ఒక స్త్రీ కింద ఒంటె జీనులో నలిగిపోతున్నాయి. తమను తాము కూడా రక్షించుకోలేని స్థితిలో. కరెక్ట్. తమను తాము రక్షించుకోలేని, కనీసం తాము ఎక్కడున్నామో కూడా చెప్పలేని ఆ విగ్రహాలు ఎంత శక్తిహీనమైనవో ఈ కథ స్పష్టం చేస్తోంది. ఈ తెరాఫీములు ఆనాటి విగ్రహాలు. మరి ఈనాటి మన జీవితాల్లో ఇలాంటి తెరాఫీములు ఏమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న. మనం దేవుని కంటే ఎక్కువగా వేటి మీద ఆధారపడుతున్నాం? మన ఉద్యోగం, మన డబ్బు, మన పలుకుబడి, ఇవి కూడా ఒక రకంగా మన హృదయ విగ్రహాలే కదా. ఇది మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. మనుష్యులు తయారు చేసుకునే ఏ విగ్రహమైనా, అది రాతి విగ్రహమైనా
లేదా మన హృదయంలోనే ఆధునిక విగ్రహాలైనా ఆపద సమయంలో అది ఏమాత్రం సహాయం చేయలేవు. దానికి విరుద్ధంగా యాకోబు దేవుడున్నాడు. అవును, అదృశ్య దేవుడు తన ప్రజలను శత్రువు చేతికి చిక్కకుండా రక్షించే సజీవుడైన దేవుడు. ఒకరు నిశ్శబ్దంగా శక్తిహీనంగా ఉంటే మరొకరు స్వప్నంలో మాట్లాడి శత్రువును గద్దించేంత శక్తిమంతుడు. ఇంతవరకు మనం కుటుంబ కలహాలు, దొంగతనాలు, మోసాల గురించి మాట్లాడుకున్నాం. ఇంత గందరగోళంలో దేవుని ప్రణాళిక ఎక్కడ కనిపిస్తోంది? దీనికొక పెద్ద అర్థముందని మనం ఎలా చెప్పగలం? అద్భుతమైన ప్రశ్న. ఈ కథ కేవలం యాకోబు కుటుంబానికి సంబంధించిన గొడవ మాత్రమే కాదు. దైవశాస్త్రపరంగా దీని వెనుక చాలా లోతైన అర్థముంది. యాకోబు పలాయనం భవిష్యత్తులో జరగబోయే ఒక గొప్ప సంఘటనకు ముందస్తు ఛాయ, ఒక సూచన. దీన్ని మనం ఆదిమ నిర్గమకాండం, ప్రోటో ఎక్సోడస్ అని పిలవచ్చు. ఆదిమ నిర్గమకాండమా? అంటే మొదటి విడుదల ప్రయాణం అన్నమాట. దేనికి ఇది సూచన? భవిష్యత్తులో ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలయ్యే అద్భుత ఘట్టానికి ఇదొక సూచన. ఒక సినిమా ట్రైలర్ లాంటిదన్నమాట. ఓ అలాగా? అవును. రెండింటిలోనూ ఒక కఠినమైన యజమాని ఉన్నాడు, లాబాను, ఫరో. రెండింటిలోనూ దైవీక ఆజ్ఞతో నిష్క్రమణ జరిగింది. రెండింటిలోనూ శత్రువు వెంబడించాడు. అదే నమూనా, అదే ఉత్కంఠ, కాని చిన్న స్థాయిలో. అద్భుతం. అంటే యాకోబు పలాయనం, ఇశ్రాయేలీయుల నిర్గమకాండం, ఈ రెండు అంతిమంగా ఒక గొప్ప విమోచనకు సూచనగా ఉన్నాయన్నమాట. సరిగ్గా. ఈ చారిత్రక నమూనా అంతిమంగా యేసుక్రీస్తులో సంపూర్ణంగా నెరవేరింది. ఆయన తన ప్రాణమిచ్చి తన సంఘాన్ని సాతాను అనే చీకటి అధికారం నుండి, పాపమనే బానిసత్వం నుండి విడిపించాడు. దేవుని విమోచన ప్రణాళిక ఆదికాండము నుండే ఎంత అద్భుతంగా వ్యక్తమవుతుందో కదా. అవును. మానవ తప్పిదాలు, బలహీనతలున్నప్పటికీ దేవుని ప్రణాళిక ఆగదు. ఈ వాక్యం ఎదుట ఒక్క నిమిషం మనసు పెట్టి ఆలోచిస్తే, మన జీవితంలో కూడా ఒక లాబాను లాంటి పరిస్థితి ఉందా? మనం పడే శ్రమకు గుర్తింపు లేని చోట, మనల్ని మోసం చేసే బంధాల మధ్య ఉన్నామా? యాకోబు 20 ఏళ్ల ఒంటరితనాన్ని దేవుడు చూశాడు. మనం రహస్యంగా కార్చే ప్రతి కన్నీటి బొట్టు దేవుని లెక్కలో ఉంది. ఆయన మౌనంగా ఉన్నాడని కాదు, సరైన సమయం కోసం చూస్తున్నాడని అర్థం. అవును. దేవుని సమయం కోసం నిరీక్షించడం చాలా కష్టం. కాని యాకోబుతో దేవుడన్నమాట, నేను నీకు తోడయ్యుందును. ఆ మాటను మనం కూడా మన హృదయాల్లో భద్రపరుచుకోవాలి. కరెక్ట్. మానవులు మనల్ని విడివేయవచ్చు, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారవచ్చు, కాని దేవుని నిబంధన ప్రేమ మనల్ని ఎన్నడూ విడిచిపెట్టదు. అలాగే మన జీవితంలో దాచబడిన ఆ తెరాఫీంలు, రహస్య పాపాలు, లోక సంబంధమైన ఆశ్రయాలు, వాటిని నీడే విడిచిపెట్టాలి. మనల్ని రక్షించేది మన వ్యూహాలు కాదు, మన తెలివి కాదు, కేవలం దేవుని అపారమైన కృప మాత్రమే. ముగింపుగా యాకోబు ప్రయాణం దేవుని అద్భుతమైన నిబంధన నమ్మకత్వానికి ఒక సజీవ సాక్ష్యం. లాబాను కుతంత్రాలు, రాహేలు లోపాలు, యాకోబు భయాలు, ఇవేవి దేవుని గొప్ప విమోచన ప్రణాళికను అడ్డుకోలేకపోయాయి. నిజమే. దేవుని వాగ్దానం మానవ వైఫల్యాల కంటే ఎంతో ఉన్నతమైనది మరియు శక్తివంతమైనది. చివరిగా ఈ సత్యాలను మనసులో నిలుపుకొని ఈ రోజంతా ధ్యానిద్దాం. దేవుని ప్రేమ మారనిది. ఆయన మంచితనం మన సాధారణ జీవితంలోనే కనిపిస్తుంది. ఆయన గొప్పతనం మన బలహీనతలోనే వ్యక్తమవుతుంది. మరియు ఆయన నిబంధన నమ్మకత్వం మన లోపాల మధ్య కూడా స్థిరంగా నిలుస్తుంది. ఈ అధ్యాయం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో, మీరు నేర్చుకున్న కొత్త సత్యం ఏమిటో కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ సందేశం నుండి మీరు ఆచరణలో పెట్టాలనుకుంటున్న ఒక విషయాన్ని కూడా తెలియజేయండి. అవును. ఈ వాక్య ధ్యానం మీ ఆధ్యాత్మిక సహోదరులతో పంచుకోవడం ద్వారా వారి విశ్వాసాన్ని కూడా బలపరచండి. తరువాతి అధ్యాయం ధ్యానం కోసం ఎదురుచూడండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ ప్రయాణంలో మాతో కలిసి నడవండి. దేవుడు మిమ్మును దీవించునుగాక.